ప్రకాశం జిల్లా పొదిలిలోని అక్రమ కట్టడాలను వక్ఫ్ బోర్డు అధికారులు జేసీబీలతో కూల్చివేశారు. మా ఇళ్లను కూల్చివేస్తారా, ఇది ఎక్కడి న్యాయం అంటూ స్థానికులు అధికారులు అడ్డుకున్నారు. దీంతో భారీగా పోలీసులు మోహరించి వారిని చెదరగొట్టారు. అక్రమ కట్టడాలను ధ్వంసం చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని స్థానికులకు అధికారులు తెలియజేశారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. సత్యసాయి జిల్లా ఆకుతోటపల్లిలో ఓ పండగ కార్యక్రమంలో ఆహారం తిని ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థకు గురయ్యారు. చికిత్స పొందుతున్న 15 మంది బాధితులను ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పరామర్శించి వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం ఆసుపత్రి భవనాన్ని పరిశీలించి నూతన భవనం మంజూరుతో పాటు ఆసుపత్రిలో మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి తెలిపారు. శ్రీనివాస్ ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ రాష్ట్ర బీసీ అధికార ప్రతినిధి చెల్లుబోయిన అన్నారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పొదలాడలో గ్రామ సర్పంచ్ సత్యనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు కార్యకర్తలు ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందించి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ప్రజలంతా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెల్లుబోయిన శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లాలోని పలు గ్రామాలలో విష జ్వరం విజృంభిస్తోంది. జ్వరంతో బాధపడుతూ గజపతి నగర ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో ఉన్న చుట్టుపక్కల గ్రామాల నుంచి జ్వరాలతో బాధితులు వస్తున్నారు. అధిక సంఖ్యలో రోగులు రావడంతో బెడ్కు 2 చేర్చి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవల సెంటర్ సమీపంలో 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాజులూరుకి చెందిన దంపతులు బైక్పై వెళ్తుండగా ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో మహిళ మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఆపరేషన్ షేప్ క్యాంపస్ పేరుతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పాలకొండలోని పాఠశాల కళాశాల ఆవరణలో సిగరెట్, ఖైనీ గుట్కా, గంజాయి అమ్మితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ రాంబాబు అన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు అవ్వొద్దని, మంచి చదువు చదివి ప్రయోజకులు అవ్వాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని డీఎస్పీ విద్యార్థులకు సూచించారు. ఏలూరు జిల్లా ద్వారక తిరుమలలో దివంగత నేత వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ హోం మినిస్టర్ వనితకు వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే కేక్ కట్ చేశారు వనిత. రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ ప్రదాత అని, పేదల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఆమె గుర్తు చేసుకున్నారు. వారి తనయుడు జగన్ సైతం 5 సంవత్సరాల కాలంలో నవరత్నాల పథకం ద్వారా ప్రజలకు సేవ చేశారని వనిత కొనియాడారు. నెల్లూరు జిల్లా కోవూరులో తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలు రోడ్డెక్కారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. నిన్న కోవూరులో జరిగిన వైసీపీ సమావేశంలో ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్తుత టీడీపీ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ మహిళా నాయకురాలు ఆందోళన దిగారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన చేశారు. స్థానిక ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి తాలూకా ఆఫీస్ సెంటర్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ లీడర్ ప్రసన్న కుమార్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని హెచ్చరిస్తున్నారు. కాకినాడ జిల్లా తూనిలో దొంగల ముఠా హల్చల్ చేస్తోంది. మొహానికి మాస్కులు వేసుకుని 4 యువకులు బీభత్సంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కొండవారిపేటలో 2 ద్విచక్ర వాహనాలు చోరీ చేశారు. సీసీ ఫుటేజీలో చోరీకి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దీంతో 16 బైకులు దొంగతనం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.